నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, నరాలకి సంబంధించి ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నామండి అని చెప్పే కంప్లైంట్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయి. ఎందువలన? అసలు నరాల బలహీనత అంటే ఏమిటి? ఎటువంటి అంటే ఎంత సీరియస్‌గా ఉంటాయి నరాల బలహీనత అనే సమస్యలు? ఏ ఏజ్ గ్రూప్‌కి వస్తాయి? మీరైతే ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. 20 ఏజ్ నుంచి 100 ఏండ్లు ఉన్న వాళ్ళకు వరకు చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. 20 ఏళ్ళకి రావడం ఏంటి సార్? వస్తున్నాయి. ఎందుకు? మళ్ళీ ఎట్లా వస్తాయి? ఏమని చెప్పేసి వస్తారు? అరికాలు మంటలైతున్నాయి, ఆ! కాళ్ళు లాగుతున్నాయి, చీమలు కరిచి తినేసినట్టు అవుతుంది, తొడ నొప్పులైతున్నాయి, ఈడ నడుములకెళ్ళి కింద వరకు లాగుతుంది, చక్కర్లు వస్తున్నాయి, చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, మొత్తం బాడీ విపరీతంగా నొప్పులు అనేసి వస్తారు. ఇప్పుడు మీరు అడిగారు కదా 20 ఏండ్లకు ఎట్లా వస్తాయి అనేసి. ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. ఒక 22-23 ఇయర్స్ ఓల్డ్ డ్రైవర్ వచ్చిండు నా దగ్గరికి. బా! ఏమని అంటుండు? పడుకునేటప్పుడు శరీరంకి ఎవరైనా ఇట్లా మొత్తం పెట్రోల్ వేసి నాకు కాల్ చేసినట్టు అవుతుంది, అంత అంత మంటలు. మంట వస్తుంది. బా! బా! మళ్ళీ దాని తర్వాత బండి నడిపించేటప్పుడు సడన్గా స్పర్శ లేకుండా అయిపోతుంది. అయ్యో! ఆయన టాక్సీ నడుపుతాడు, కష్టం స్పర్శ కదా! లేకుండా అయిపోతుంది. హ్మ్. అరే మళ్ళా ఇంత సివియర్ ఉంది కదా అంటే రిపోర్ట్స్ చెక్ చేసిన ఏమంటుండు? అరే నాకు షుగర్ ఉంది సార్ అంటు. 23 ఇయర్స్కే షుగర్ ఉంది, అయితే టైప్ 1 డయాబెటీస్ ఉంది. అయితే నేను అడిగిన ఏజ్లో వచ్చిందంటే స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది సార్ అని. ఎప్పటి నుంచి ఇట్లా పెరుగుతుంది అని అడిగిన. హ్మ్. అయితే ఏమంటుండంటే డైలీ 16 గంటలు నడుతాడంట బండి. ఇంకెప్పుడు ఎందుకంటే పడుకుంటాడు సార్? ఎప్పుడు తింటాడు? ఎప్పుడు పడుకుంటాడు అని అడిగితే చాలా ఫైనాన్షియల్ ఫ్యామిలీ ఇష్యూస్. ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే నా మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. నడుతాడు. అది కూడా ఎట్లా నడుతాడంట ఒక్కొక్కసారి అయితే 24 గంటలు కూడా నడిపిన రోజులు ఉన్నాయంట. అంటే ఎట్లా నడుతాడు? వాళ్ళది ఏది మన నల్గొండ రోడ్లో ఏదో విలేజ్ ఉంది. వస్తాడు బండి తీసుకొని 24 అవర్స్ నడుతాడు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి రెస్ట్ చేసుకొని ఓ 12 అవర్స్ మళ్ళీ వస్తాడు. బా! అట్లా కూడా చేసిన రోజులు ఉన్నాయంట. బా! 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 అయితే చాలా జర టెన్షన్లు ఉన్నాయి సార్. అప్పటి నుంచి ఎప్పటి నుంచి అయితే టెన్షన్లు పెరిగినాయి, నిద్ర ఉంటలేదు. దాంతో ఏమైపోయింది అంటే ఇట్లా ప్రాబ్లం అయిపోయింది. ఆల్రెడీ డయాబెటీస్ ఉండే, కానీ షుగర్ వల్ల ఈ డ్యామేజ్లు కూడా జరిగినాయి. అయితే ఏందంటే స్ట్రెస్ వల్ల అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని గంటలు నడుతుందంటే ఏమైపోతుంది? టైంకి తిండి ఉండదు, రైడ్లు పడుతూనే ఉంటాయి, తిండి ఉండదు. సరే తిండి లేదు, వాటర్ కూడా తాగరు వీళ్ళు. ఎందుకు తాగరు? మళ్ళీ టాయిలెట్ కోసం ఆగాలి. ఎక్కడ ఆగుతారు? కస్టమర్ అరే అన్న తొందర పోవాలి, ఫ్లైట్ టైం అవుతుంది, ట్రైన్ టైం అవుతుంది, ఆఫీస్ టైం అవుతుంది, ఇట్లా చెప్తారు. కరెక్ట్. అయితే దీంట్లో ఇట్లా స్ట్రెస్ తోటి ఇట్లా ఎక్కువ అవుతుంది. షుగర్ వ్యాధి వల్ల కూడా అవుతుంది. ఇప్పుడు ఈ కేసు అయితే టైప్ 1 డయాబెటీస్. ఇంకో పేషెంట్ ఐటీ అతను వచ్చిండు. ఆయన ఏజ్ 32-33 ఉండే, 32-33 ఉండే. ఆయన ఏమంటుండు? ఇట్లా కూసుంటే తిమ్మిర్లు స్టార్ట్ అవుతున్నాయి. తిమ్మిర్లు స్టార్ట్ అయ్యి కాళ్ళల్లో స్పర్శ ఉంటలేదు, మంటలు వస్తున్నాయి కానీ స్పర్శ ఉంటలేదు. అయినా కూడా ఇట్లనే మొత్తం రోజు 15 అవర్స్ 16 అవర్స్ కంటిన్యూస్లీ ల్యాప్టాప్. ఆయన ఏమంటుండు? ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ కాళ్ళు ఉంటాయి, మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని కూర్చోవాలి. ఇది ఘర్ కహాన్ ఐటీ వాళ్ళు. మనకు చూడడానికి మంచిగా అనిపిస్తుంది, ఏసీ, గ్లాస్ బిల్డింగ్, కారు, అవన్నీ అనిపిస్తాయి. కానీ ఏంది లోపల ఏం లేదు, మొత్తం స్ట్రెస్. మళ్ళీ ఏమంటాడు? అరే ఇట్లాంటి మళ్ళీ స్ట్రెస్ ఉంటే జర మారాలి కదా జాబ్ అంటే. ఇప్పుడున్న పొజిషన్ ఆయన జర టాప్ పొజిషన్లోనే ఉండే. ఏమంటుండు? ఎట్లా మనం ఎదుకుంటా పోతాం కదా, మనకు పొజిషన్లు వేరే కాడ తగ్గుకుంటా పోతాయి. ఎందుకంటే పిరమిడ్ లాగా కదా. కరెక్ట్. ఇప్పుడు ఎక్కడన్నా అంతే కదా. ఎక్స్పీరియన్స్ ఎంత ఎక్కువ వస్తున్న కొద్దీ తగ్గిపోతాయి మనకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. అదే అంటూ మరి ఉన్న జాబ్ కాపాడుకోవాలి. కరెక్ట్ సార్. మళ్ళీ పడుకునేటప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ డే మీటింగ్లు ఏమున్నాయి, షెడ్యూల్ అన్ని చూసుకొని పడుకుంటాడంట. అదే మైండ్లో తిరుగుతూనే ఉంటుందంట. స్ట్రెస్ చూడండి ఎట్లుంటుంది. మళ్ళా ఏంది ఇవిట్లా మళ్ళీ మందు, సిగరెట్లు అవన్నీ అలవాట్లు. దాంతో ఇట్లా ప్రాబ్లం అయింది. లంబార్ రీజన్లో నడుము భాగంలో ఆయనకు డీజనరేటివ్ చేంజెస్ యంగర్ ఏజ్లోనే వచ్చినాయి. దాంతో ఏమవుతుంది అంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది, అంటే నరం, అది ఒత్తుకపోతుంది.
అది లాగుతుంది మొత్తం. ఓకే. ఇప్పుడు ఇక్కడ నరం ఉంటుంది, అది బొక్కలతోటి ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఆ బొక్కలు అరుగుదల ఉండి ఇట్లా స్పైనల్ కార్డ్ మీద కూడా ఇట్లా వేస్తాయి. అయితే అట్లా యంగర్ ఏజెస్ ఉన్న వాళ్ళకి వస్తుంది. మళ్ళీ ఓల్డ్ ఏజ్ అయితే మనకు తెలుసు శరీరం విత్ టైం డ్యామేజ్ అవుతుంది, దాంతో వస్తుంది. మళ్ళీ టెన్షన్లు ఎట్లా ఎట్లా ఏజ్ పెరుగుతుంది అట్లా ఎట్లా టెన్షన్లు పెరుగుతాయి. ఎట్లా మనం 75 అట్లా దాటుతాం కదా, టెన్షన్లు తగ్గుతాయి. ఇప్పుడు ఏముంది అయిపోయింది జీవితం, దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడు దాని గురించి ఆలోచిస్తున్నాం అంతే అని అంటారు. అయితే ఏంటంటే అట్లా స్ట్రెస్ తోటి వస్తాయి, డెఫిషియన్సీస్ తోటి వస్తాయి, వేరే రోగాల వల్ల వస్తాయి. మీరైతే ఎట్లా ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు, అండ్ ఎన్నాళ్ళు టైం పడుతుంది? నేనైతే ఏం చెప్తా అంటే పేషెంట్లకు, మనకు పూర్తిగా ఇది తగ్గాలి అంటే మీరు హోమియోపతి మందులు వాడండి. దాంతోపాటు ఏమైనా వాళ్ళకి సెట్ అయ్యేటట్టు ఇంటి చిట్కాలు ఉంటాయి కదా, అవి కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఇంటి చిట్కాలు చెప్పడం అంటే ఏంది, మనకు పూర్తిగా తగ్గడానికి కాదు. ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఇంత అనిపిస్తుంది, జర ఇంత అనిపిస్తుంది అంటే లక్షణాలు. మనము ఏం చెప్తామంటే ఎక్కువ B12 రిచ్ ఫుడ్స్ తీసుకోమని చెప్తాం. మళ్ళా దాంతో పాటు ఇంకోటి నేనేం చెప్తా అంటే మీరేం చేయాలి, మొరింగా సూప్ తాగాలి అని చెప్తా. ఇప్పుడు మొరింగా సూప్ అంటే మనకి ఇంగ్లీష్ పేరు, ఇది ఏమంటారు సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కంట్రీస్ లో చాలా తీసుకుంటారు. ఏం లేదు, మన మునక్కాయలు ఉంటాయి కదా, మునగాకు కాదు మునక్కాయతోటి సూప్. ఎట్లా 2 మునక్కాయలు తీసుకోవాలి, కోసుకోవాలి, దాన్ని కోసుకొని కుక్కర్లో వేయాలి, వాటర్ వేయాలి, కొంచెం ఒక 2 విజిల్స్ పెట్టాలి, మళ్ళా ఓపెన్ చేయాలి. పప్పు గుత్తి ఉంటది కదా, మొత్తం దాంతో మ్యాష్ చేయాలి. ఆ కాడీలు వస్తాయి కదా, దాన్ని అన్ని పక్కకు తీసి పడేసేయాలి. దీంట్లో కొంచెం మిరియాల బుక్ని వేయాలి, మళ్ళీ కొద్దిగా మీరు ఉప్పు వేసుకోండి, కొద్దిగా వేయాలి, మరీ ఎక్కువ కాదు. హోటల్ లాగా తయారు చేయవద్దు, మనం ఇంట్లో చేసుకుంటున్నాం, మిక్స్ చేసుకోవాలి. దీంట్లో పోపు గీపు ఏమో అవసరం లేదు, ఇది సూప్. ఇది ఇప్పుడు ఇది ఏంది అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అది ఎప్పుడైతే మీరు తీసుకుంటారు కదా, మీకు నరాల పైన వచ్చే ప్రభావం ఎంత అయితే పడుతుంది అది కొంచెం తగ్గడానికి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ దాంతో పాటు హోమియోపతి మందులు ఇస్తాం, అట్లా పేషెంట్లకు తగ్గుతుంది. ఎవరికన్నా ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఇది ట్రై చేసి చూడండి. చక్కగా రెమెడీ కూడా చెప్పారు కాబట్టి ఇది చేసుకుంటూ హోమియోపతిలో డెఫినెట్ గా ఆన్సర్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సార్ని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ సమస్యతోనే లైఫ్ ని లీడ్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి చక్కగా చెక్ పెడుతుంది హోమియోపతి. ఇంకా క్వరీస్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ చేతన్ గారు, నమస్తే.